లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన మెసేజ్లు గుర్తొచ్చిన ప్రతిసారి ఇప్పుడు ఇంతలా మారిపోయావు అనిపిస్తుంది. నువ్వు నాతో మాట్లాడతావని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నేను నీకు అంత ముఖ్యం కాదని ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నావు. మరణం వస్తేనే మనం చనిపోతామని అనుకుంటాం, కానీ కొందరు పెట్టే దూరం, కొందరి మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి. నరకం చూడాలంటే చావాల్సిన అవసరం లేదు. మనం ఒకరిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే చాలు, వాళ్ళే చూపిస్తారు నరకం అంటే ఏంటో. నా బాధకి కారణం నువ్వు మాత్రమే కాదు, నేను కూడా. ఎందుకంటే నువ్వు నీలాగే ఉన్నావు. నేనే నీ గురించి ఎక్కువ ఊహించుకొని ఎక్కువ ఆశలు పెంచుకున్నాను. అది ఖచ్చితంగా నా తప్పే. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బతకడమే మంచిది. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావాల్సిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు. మనం కాల్ లేదా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదంటే మనమే అర్థం చేసుకొని దూరంగా ఉండడమే వాళ్లకు మనం ఇచ్చే గౌరవం. వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారని మెసేజ్ చేసినా, ఖాళీగా ఉన్నామని కాల్ చేసినా అది మన తప్పే. వాళ్ళ దృష్టిలో మనం లేనప్పుడు మన నుంచి వెళ్ళిన మెసేజెస్, కాల్ విసుగు తెప్పిస్తుంది. మన బంధం బాధ్యత విలువ వాళ్ళకి గుర్తు చేయదు. నా వల్ల నువ్వు బాధపడద్దు. తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు. మాటలు చెప్పి మోసం చేయడం రాదు, తప్పు చేసి తప్పించుకోవడము రాదు. నిజాయితీగా ప్రేమించినందుకే కదా వదిలేసి వెళ్ళిపోతున్నావు. అయినా నిన్ను వదిలేసి బతికే అంత ధైర్యం లేదు. నీతో కలిసి జీవించేంత అదృష్టం లేదు. కానీ నిన్ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూనే ఉంటా. నువ్వు నేనైతే తప్ప నా బాధ ఎంతో నీకు అర్థం కాదు. నా రాతలో లేని నీ కోసం ఎంత ఏడిస్తే ఏం వస్తుంది? కంటి నుండి జారే కన్నీళ్లు తప్ప. నమ్మకం ఉంది నాకు, దూరం చేసిన పరిస్థితులే మనల్ని దగ్గర కూడా చేస్తాయని.